ఔరంగాబాద్ జిల్లా ముంబైకి 404 కిలోమీటర్లు నార్త్ ఈస్ట్లో టౌన్ సెంటర్ నుండి 10 కిలోమీటర్ల తర్వాత టాక్సీ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళవచ్చు. ఉత్తర మహారాష్ట్రలోని అతిపెద్ద నగరం. ఎల్లోరా మరియు అజంతాలోని అద్భుతమైన గుహలకు ఔరంగాబాద్ సమీపంలోని ఎయిర్ లింక్ ద్వారా ఇది లింక్ చేయబడింది. ఇది 1610లో అహ్మద్నగర్ నిజాం షాహీ పాలకుల ప్రధానమంత్రి మాలిక్ అంబర్చే స్థాపించబడింది. 1653లో ఇది చివరి గొప్ప ఔరంగజేబు ప్రధాన కార్యాలయంగా మారింది. మొఘల్ చక్రవర్తి ఈ నగరం నుండి అతను తన పేరు మార్చుకున్నాడు. అతను దక్కన్ రాష్ట్రాలను జయించాడు. నగరం యొక్క అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం బీబీ కా మక్బరా. గోడల నగరం వెలుపల ఉన్న తాజ్ యొక్క ఈ అనుకరణను 1678లో ఔరంగజేబ్ కుమారుడు ఆజం షా తన తల్లి రబియా దురానీ జ్ఞాపకార్థం నిర్మించాడు. ఒక పెద్ద మొఘల్ తోట మధ్యలో నిలబడి దాని ఎత్తైన ప్లాట్ఫారం చివర్లలో 4 అసమానమైన పెద్ద మినార్లు ఉన్నాయి. తాజ్ వలె ఇది తెల్లని పాలరాయి మరియు గారను ఉపయోగిస్తుంది. అయితే షాజహాన్ యొక్క సృష్టిని వేరుచేసే చక్కటి వియట్రా దొర పని ఏదీ లేదు. ఔరంగజేబు గోడలు కట్టిన నగరం. మాలిక్ అంబార్ యొక్క పాత నగరం నుండి కొన్ని నిర్మాణాలు మిగిలి ఉన్నప్పటికీ నౌకొండ ప్యాలెస్ మరియు జామీ మసీదు ఉన్నాయి. ఖాన్ నదికి ఎడమ ఒడ్డున ఔరంగజేబు ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన బాబాషా ముసాఫిర్ అనే సూఫీ సన్యాసి దర్గా ఉంది. ఈ కాంప్లెక్స్లో ఒక చిన్న మసీదు, ఒక మదర్సా అనగా వేదాంత కళాశాల, న్యాయస్థానం, జనానా మహిళల క్వార్టర్స్ మరియు ఒక దీర్ఘ చతురస్రాకార ట్యాంక్ ద్వారా అందించబడే వాటర్ మిల్లు ఉన్నాయి. పాత నగరం లోపల జాఫర్ గేట్కు దగ్గరగా హిమ్రూ ఫ్యాక్టరీ ఉంది. ఔరంగాబాద్ ప్రవేశ ద్వారం బీబీ కా మక్బరా నేయడం ఇక్కడ పురాతన కళకు ప్రసిద్ధి చెందింది. బ్రొకెడ్, సిల్క్ మరియు గోల్డ్ థ్రెడ్లను ఉపయోగించి కంఖాబ్ అని పిలుస్తారు. నగరం యొక్క శ్రేయస్సు ఉన్నప్పుడు అంగాబాద్ కౌస్ మెయిన్ విల్ కంకా మరియు 2 సమూహాలు లేదా వెసీన్ సమూహంలోని తరంగాలు గేడేటింగ్స్ సే కమనీ ఆలీలా ఫైన్ చా గోత్తో ఏకశిలా స్తూపం కావెల్వాన్ ఫేస్ కోర్బైట్రా సూపర్ ఇమేజ్ ఆఫ్ ది బోకీహా పశ్చిమాన లిసో సింహాసనంపై ఉంది. గేవ్స్ ఒక ఇంగేనోస్గా డిజైన్ చేయబడిన పిల్లర్సీ హాల్ను కలిగి ఉంది. అది మిత్రపక్షంగా సున్నితంగా ఉంటుంది మరియు ధ్వనిని పెంచుతుంది. లోపలి చీలిక లోపల ఒక కూర్చున్న బద్ధ పుష్ప నైవేద్యాలతో దేవులతో చుట్టబడి ఉంటుంది. సమీపంలోని తూర్పు సమూహంలో 4 గుహలు ఉన్నాయి. తారా మరియు అవలోకితేశ్వర పెద్ద శిల్పాలతో కూడిన గివియా విలాసవంతమైన మందిరం గుహలలో అత్యంత స్ప్లైన్ దీని గర్భగుడిలో 7 సంగీత విద్వాంసులతో పాటు ఒక మహిళా నర్తకి అద్భుతమైన పెయింటింగ్ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.